ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? ఇంకా చాలా రోజులైతే గ్యాప్ వచ్చేది కదా, అమ్మోళ్ళింటి వెంటనే అనమాట. తిరిగి అయితే నిన్న రాత్రి అయితే ఇంటికి వస్తుంది. మరి ఇంకా ఈరోజు అయితే మన ఛానల్కి వంట చేస్తున్నాను. అది ఏంటంటే ఉర్లగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. నాకు చాలా నచ్చుతుంది ఈ ఉర్లగడ్డ ఫ్రై అయితే. అది మీకు చేసి చూపిద్దామని అయితే పైకి వచ్చాను. ఫస్ట్ అయితే మాత్రానికి ఉర్లగడ్డల మీద ఉన్న పొట్టు అంతా తీసి, ఉర్లగడ్డల మీద ఉన్న పొట్టు అంతా తీసి ఇట్లా చిన్నగా కట్ చేసుకునండి. కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చక్కన మగ్గుతాయి. దీంట్లోకి ఫ్రై అంటే నీళ్ళు గిల్లు ఏమి వేయమన్నమాట. అందుకోసమనే ఫ్రై కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. లేట్ చేయకుండా వంట చేద్దామండి. ఎందుకంటే వినోద్ మరి ఈరోజు జోబెటకు పోతాడు అనమాట. మరి లేట్ అయితే ఇంకా కొంచెం లేట్ అయ్యి ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా వీడు వచ్చలేడని ఆబ్సెంట్ పడుతుంది. ఇన్కంప్లీట్ పడుతుంది. తర్వాతకి గిట్స్ బుక్ చేసుకొని ఫెయిల్ అయ్యాడు కదా అనుకోసానని వాడు డబ్బులు కూడా మైనస్ చేస్తున్నాడు. అందుకోసమనే తొందర చేస్తాను. వినా చక్కగా అవుతుంది. పొయ్యి అయితే అట్టుకునేదే. ఇంకా బాలైతే పెడుతున్నాను. నూనె వేస్తామండి తగినంత. నూనె వేసుకున్నాను. నూనె అయితే వేసుకుందామండి. వెరీ గుడ్. ఎక్కలేదు చూసివాడు సాలే. నూనె ఎక్కువ పడితే కొంచెం భయం వేస్తుంది ఫ్రెండ్స్, చక్కర అయిపోతుంది మీ ఇంట్లో అని. అందుకే కొంచెం దీంట్లోకి ఏం అవసరం లేదు. ఉర్లగడ్డ ఫ్రైలోకి ఉల్లిగడ్డ కానీ టమాటా పండు కానీ అసలుకి ఏమొద్దు. మరి వేయకూడదు. ఉర్లగడ్డ ఇవి జీలకర్ర ఆవాలు వేసి కొంచెం మగ్గిచ్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసి ఉర్లగడ్డలు వేసి మగ్గియాల. అవునా? ఇది నేను చేసే ఉర్లగడ్డ ఫ్రై వచ్చేసి పప్పు. మన ఇంట్లో రోజు ఉంటుంది పప్పు లేకి నంచుకుని బాగుంటుంది. మన ఇంట్లో ఉంటుంది అమ్మాయి, అందరి ఇళ్ళల్లో ఉండదు బంగారు తల్లి. ఓకేనా? మన ఇంట్లో ఉంటుంది. నువ్వు ఏం చెప్తావు అంటే ఏదైనా పప్పు చారు చేసుకున్నప్పుడు ఆ టైంలో మనకి నంచుకోవడానికి ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా. అన్నీ మామిడికాయ చెట్లు ఆ చెట్లు అన్నీ ఉంటాయి. ఇది కూడా ట్రై చేయండి, ఇది బాగుంటుంది. అంతే. అందరు రోజు మా ఇంట్లో పప్పు ఉంటారండి. అందరి ఇంట్లో ఎందుకుంటారమ్మా? పప్పు కానీ టమాటా చారు కానీ మిరియాల చారు కానీ ఇట్లా ఉన్నప్పుడు, అట్లాంటి మన ఇంట్లో ఉన్నప్పుడు ఉర్లగడ్డ ఫ్రై నంచుకునేకి చేసుకునండి, సూపర్ ఉంటుంది. దేంట్లో కన్నా కానీ ఫ్రెండ్స్ నంచుకునేకి అదిరిపోతుంది చూడండి. అంతే. అది చెప్పడానికి భారతి ఎన్ని సుట్లు తిరిగి వచ్చి మళ్ళీ అటుకొచ్చా. గ్యాప్ వచ్చేది కదా, అందుకే మరి గ్యాప్ వస్తే అంతే. నేను కూడా ఇప్పుడు వినోద్ టైం అవుతుంది అన్న కూడా చక్కన అయిపోతుంది. టైం అవుతుందేమో కదా అని ఆలోచించుకుంటూ కూర్చున్నా. లేదా విన చక్కన అవుతుంది రాపోదా. నేను ఆలోచించలేదు. నేనే తొందరగా లాంటి నన్ను జొమాటో వేయకుండా మరి అదరపదర పనులు వద్దు అంటున్నా. నువ్వు పైతలకల్ నువ్వు నీళ్ళు గిల్లు పోసుకొని పోతావు. మరి ఇప్పుడు నూనె అయితే కాగేదే. జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. కరివేపాకు, ఈరోజు అంటున్నావు సౌండ్. ఉర్లగడ్డలు నిదానం తేమ ఉంటుంది. సుయ్యి అంటావు చూది. నాకు తెలుసురా. చేతులు నన్ను అట్లానే కొంచెం ఇంకా ముందే చేస్తాను. నువ్వు లేవా ఒకటే ఆరుబాటుకు పెడతావు. అందుకోసమని బాగా కాగదు కానీ మరి తర్వాత ఊకన్నా ఉంటావా? ఏమి ఇంకా కాగలేదు సుయ్యాను అంటావు. మరి కాగేదని ఇప్పుడు నువ్వు చూస్తావు కాబట్టి నీకు తెలుస్తుంది. వీడియోలో ఎట్లా కనపడాలా? అది సుయ్యి అంటేనే కనొచ్చేది కాగినట్ట. అది చెప్పేది నాకు కనపడితేనే మ్యాటర్ కాదు. దట్స్ వాట్ ఐ సేయింగ్. కలుపుతాను. ఇట్లా కలుపుకుందామండి. వేసిన తర్వాత ఇన్ని కట్ చేశాను. ఇలా మామూలు ఉర్లగడ్డ కూరకైతే లావు కట్ చేశాను. రా ప్రశస్త. మా ప్రశస్తకి అయితే ఈరోజు అంగికి కూడా వచ్చారు కాయగూరలు వేసేటప్పుడు. బాబాయమ్మ నన్ను 5 వస్తానికి ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా, మీతో ఉంటాను అనుకోసారి వస్తుంది. రా ప్రశస్త ఎప్పుడు వద్దానని నిన్ను అనుకోసారి. రా ప్రశస్త తీపి చేయమని వినదు ప్రశస్త అక్క. ప్రశస్త ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందామండి. ఉర్లగడ్డ అంటే కూడా ఇష్టం ప్రశస్త. ఉర్లగడ్డ బెండకాయ నాలక బెండకాయ అంటే కూడా బాగా ఇష్టంగా తింటది. బెండకాయ తింటావు ప్రశస్త? ఉప్పు అయితే వేసుకున్నామండి. నేనైతే సన్నుప్పు వేసినానే. ఇది
లావు ఉప్పు వేసుకుంటే కరగదు, అందుకోసమనే సన్న ఉప్పు తీసుకునేనే. పసుపు, ఉర్లగడ్డ ఫ్రై ప్రశస్త మనం పప్పు ఉండాలి కదా ఇంట్లోనా, నందుకుడికి వస్తుందని ఆయన కూర్చున్నా కూకుండారా. ఏంటి కేడుసు నువ్వు ఇప్పుడు ఏం కావాలమ్మ? రెండేట్లు వేసాం కానీ అన్నా ఏమని తీసి చేసావు కదా ప్రశస్త. మా ఇంట్లో అతి పెద్ద అమాయకురాలంటే ప్రిన్స్ ప్రశస్త అనే చెప్పొచ్చు కొన్నిసార్లు. జ్ఞానం పాపం దేవుడు దండి ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను ప్రశస్తానికి. మగ్గని మంట అయితే తక్కువే పెట్టుకున్నా, ఎందుకంటే బాగా మగ్గుతాయి అన్నమాట ఉర్లగడ్డలు. సన్నగా కోసుకుంటేనే చక్కన అవుతుంది చూడండి. మరి మంట ఏం తక్కువ లేదు కదా? లేదు తక్కువే ఉందా? తక్కువే అంటే ఇది బాగా పై కదా సరిగ్గా మంట తగలదు అట్లా. అది ఇంతకుముందు బాగా అయితే గుంతు ఉండదు, దానికి బాగా మంట తగులుతుంది. ఇది సబ్బుగా ఉండదు కదా, కొంచెం పైకి తగలదు సరిగ్గా. ఇట్టుంటే సరిపోతుంది. ఏం లేదు, మనం మూత తీసుకుంటూ మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి చూడండి, అడుగంటకుండా. ఎంత టైము? 4:19 సారీ 4:09 అవుతుంది. నీళ్ళని పెట్టరాలేదు చూడు, అమ్మో యావద్దులప్పుడు పిల్లలు తిరగలేకపోతే. అద్దెనైతే ఒకసారి మూత తీసైతే కలుపుకుందామండి. ఏం లేదు, అంత మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటే అయితే చూడండి. కారం అన్ని కొంచెం వేస్తారు మగ్గేవే. కారం ఉప్పు మసాలా ఉన్నది వేసుకుంటాం. కారం ఉప్పు అంటాం చూడు, ఉప్పు వేసైనా కారం వేసుకుందాం. ఎందుకంటే ఒకే పని కారం వేసి అంత అడగంటుందని వేసలేదు. వెరీ గుడ్. కారము, కారం ఎప్పుడు ఇస్తుందంట మీ అమ్మ? కారం గిర్ని కాడ పెట్టొచ్చేది ఇంకా ఇచ్చేయలేరు అంటే పని చేయదంట గిర్ని. కాదు ఇంకోటి చట్నీలకు కూడా పిండికి పెట్టొచ్చేదే. గరం మసాలా, కొంచెం అల్లం కొత్తిమీర, అదేమి వినా అది చక్లీలు. నేను ఎంతప్పా మా చిన్నగా ఉన్నప్పుడు బాగా చేసి పెడుతుంటావు కదమ్మా, మాకు చెయ్యి ఇప్పుడు పిల్లలు ఇంతమంది అనికేసారంటే మా అమ్మ అన్ని తెచ్చి పెడతాను భారతి, నువ్వే చేయి చక్లీలు అన్ని పిండి గింజ అన్ని కలిపిస్తానని. సర్లేమా ఆంటీ అన్నాక మిషన్ గిర్ని పని చేయడానికి వస్తానని వచ్చి పెట్టొచ్చేదే. మరి పిండి ఇచ్చి పంపిస్తుందిలే, విన్నా చేస్తాను. నీకు నువ్వు ఎప్పుడు తినలేవు కదా. ఇంతకు ముందు స్మార్ట్ వినర్ ఛానల్లో చేసింది నేను. అంటే అది పిండి మా అమ్మ కలిపి గిర్ని పట్టించింది. బియ్యం, శనగ బ్యాళ్ళు, కొన్ని ఉద్ది బ్యాళ్ళు అవన్నీ మిక్సీకి పని చేయలేదు, గిర్నికే పని చేసేది. ఇంకా ఉర్లగడ్డ ఫ్రై అయితే మాత్రానికి రెడీ అయినట్లే. ఇప్పుడు కారము కొంచెం మసాలా అయితే వేసాను కదా, కొంచెం సేపు మగ్గించి దింపుకోవడమే చూడండి, అయిపోయేది ఇంకా చేయడం అయితే. దీంట్లోకి రాత్రికి టమాచారు చేస్తాను. నువ్వు జొమాటో వేసే తలకల్లా రెడీ చేసి పెడతా. ఇంటికి ఊరికైతే పోయింటి కదా, ఇంకా జాతరలో పోయి గాజులు కూడా వేపించుకొచ్చుకునేమన్నమాట. మేము ముగ్గురము, ఐరమ్మ, నిసమ్మ, నేను. ఇంకా ఈ కలర్ ఒకసారి వేపించుకునేంటి. ప్రశస్తక్కలు కూడా నిన్న పోయిండ్రి. అంటే మా వీళ్ళందరూ నిన్న వేరే, నేను నిన్న రాత్రి వీళ్ళందరూ వేరే, నేను నిన్న పొద్దున పోయొచ్చాను అనమాట. తిరిగి నేను ఇంటికి వచ్చేటప్పుడు వీళ్ళు జాతరలో వేరే. ప్రశస్త నీవి నావు కొంచెం మ్యాచింగ్ అయ్యావు గాజులుగా. తిక్కావు ప్రశస్త, తక్కువ నావు లైట్ కలర్ అవే కదా. ఈ కలర్ బాగుండాయని వేపించుకుంది. ఇవే బాగుండవని ఇవే వేపించుకుంటా. నేను నైస్ వేసుకుంటానంటే మేము వద్దా,
బాగున్నాయి అవి. ఇవైతే కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి పగిలిపోనట్ట అని వీళ్ళ బాధ. అవును మరి పగిలిపో మరి అవి. ఈ చేతి డజన్ వేపించుకున్నాను, ఎప్పుడు డజనే వేపించుకుంటుంటే గాజులు మా చేతి నిండు ఉంటాయి కదా గాజులు. అరుస్తుంది ఐరమ్మ ఎట్లా ఏలేదులే. అయితే గాజులు వేపించుకున్నప్పుడు గాజులు వేపించుకున్నప్పుడు వద్దు అన్న ఊకే మకము ఊకే అట్లా ఏడ్చే మకం పెట్టదు. ఏంటికి ఊకే గాజులు వేపించుకునేటప్పుడు నొప్పి వేస్తుంది కదా. గుర్తు చేసుకుంటున్నట్టు వినరు. మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, ఈ లోపలే ఉర్లగడ్డ ఫ్రై కూడా రెడీ అయ్యేది. నువ్వు వేసుకోవచ్చునా? ఓకే. హోటల్లో పెట్టలేదు ఇట్లాంటివే మరి ఎట్లా చేస్తారు తెలుసా? అవి బెండకాయ, దొండకాయలు ఫ్రైలు అన్ని పప్పులు వేస్తారు కదా. ఓకే, అన్నం వేసుకొచ్చింది మా ప్రశస్త వెయ్యి. నాన్న వేసుకొస్తే అవునా, పప్పు తీసుకొచ్చింది ప్రశస్త. ఓకే ఓకే వేస్తున్నా. వేసేయి. కాదమ్మా ఫస్ట్ పప్పు వెళ్ళేమో. వద్దులే, ఫస్ట్ ఇది వేసుకొని పప్పు వేసుకున్నాం. ఇంకొంచెం పెట్టుకుంటాను, మాకు ఇష్టం ఉర్లగడ్డ. పప్పు వేస్తాను. వేసేయి. ఓకేనా? ఓకే, తిందాం రా ఫ్రెండ్స్ అందరూ. నేనైతే ఈరోజు ఉర్లగడ్డ ఫ్రై చేసి పప్పు ఉండే పప్పులకు నంచుకునేది బాగుంటుంది అనుకోసాను అని ఈరోజు అయితే ఉర్లగడ్డ ఫ్రై అయితే చేశాను. తిందాం రండి అందరూ. స్మెల్ కూడా భలే వస్తుంది. బాగుంటుందా ప్రిన్సీ? సారీ ప్రశస్త, మీ పేర్లు కానీ మర్చిపోతాం తెలుసా? ప్రిన్సీ, ప్రశస్త, ప్రైజీ, ఐరా, నిస్సికీర్తన. బాగుండదు ప్రశస్త కుత్త తింటున్నది. ఉత్త ఉర్లగడ్డ పప్పు నంచుకోవట్లేదు, ఓన్లీ ఉర్లగడ్డ టచ్ చేస్తుంది. అంతేనా? నీకు నచ్చినట్టు తినమ్మా. ఉర్లగడ్డలు కూడా బాగా మగ్గాయి. ఓ ఫోమ్ ఈ పిల్లలు కానీ వాళ్ళ అమ్మ చూస్తుందంట తినని ఇడియాను. మేము ఒక్కరు కనపడరాదు కదా, మీరు కనపడితేనా అని చెప్తుంది. ఉర్లగడ్డ ఫ్రై అయితే మాత్రానికి చాలా బాగుండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఉర్లగడ్డ ఫ్రై చేస్తుంటేనే సున్నికి ఇంకా బాగా ఎంత బాగా కనిపించే, తినడానికి కూడా అంతే రుచిగా ఉండదు అనమాట. చాలా బాగుండదు. ఇంకా ఒకసారి ట్రై చేయండి అబ్బా. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త లేరని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.